ఫ్రెండ్షిప్ పక్కన చెప్పాలి పక్కన సెకండ్ ఎవరికి చెప్పమ్మా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పు. నువ్వు చెప్పు మాయ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పు. ఓకే. అయితే ఒక్క ఫ్రెండ్, మీకు ఎంతమంది ఫ్రెండ్ ఉన్నారు? ఫ్రెండ్స్ మీకా? నీకు ముగ్గురు ఉన్నారు. నీకమ్మా? నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది? 5 ఉన్నారా? అయితే వీళ్ళందరూ మామూలు ఫ్రెండ్స్. ఎవరు? అయితే నిజమైన ఫ్రెండ్స్ కాదు. ఈ ఫ్రెండ్స్ ఉన్నారే వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ కాదు. అంటే మామూలు ఫ్రెండ్సే కాదు. నీకు కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఇది చూడాలి అందరూ. చూడు, నీకు కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా లేకపోతే ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఆ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారా? అంత బాగా హెల్ప్ చేస్తారా? కానీ మన నిజమైన స్నేహితుడు ఎవరు? యేసయ్య. నీకే కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కానీ యేసయ్యకి ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? మన బాధల్ని కష్టాలు ఇబ్బందుల్ని తీరుస్తాడు. అయితే మీ ముందుకి మంచి స్టోరీతో వచ్చాను. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు స్టోరీ ఎవరు తెలుసు? చేతులు ఎత్తండి. 5 రొట్టెలు 2 చేపలు తెలుసా? అయితే మీరు చక్కగా వినాలి. ఎలా వినాలి? చక్కగా వింటే మళ్ళీ నేను రిటర్న్ ఏటి అడుగుతాను, ప్రశ్నలు అడుగుతాను. అర్థమైందా? మీరు చక్కగా చెప్పాలి. ఒకసారి యేసు ఒక గుంపు ప్రజలకు బోధించుచుండెను. ఎవరికి? గుంపు అంటే ఎలా ఉన్నారు? మీరు గుంపుగా ఉన్నారా లేరా? అలాగా గుంపుగా ఉంటే యేసు ప్రభు ఏం చెప్పారు? బోధించారట. ఇప్పుడు నేను మీకు అలాగా బోధించారు, చెప్పారు. చెప్తే ఆ గుంపు చాలా పెద్దది. ఏది? ఎంత చిన్న గుంపు కాదు, ఎంతకు 10 రెట్లు చాలా పెద్ద గుంపు. అంటే పెద్దది అనగా 5,000 మంది కంటే ఎక్కువ. 5,000 మంది కంటే ఎక్కువ. 5,000 తెలుసా? 5,000కి ఎన్ని ఉన్నారు? మీరు ఎవరు చెప్పొద్దు. 5,000కి ఎన్ని ఉన్నారా? ఎన్ని ఉన్నారు 5,000కి? 6. నువ్వు అది 6 ఉన్నారంటే అతవా 5,000 మందికి 5,000 మంది ఇంకా దాటిన జనాభాకి ఏం చెప్తున్నారు? బోధిస్తున్నాడు యేసు ప్రభు. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? మా అయితే ఒక 12-15 మంది ఉంటారు. మీకు ఎప్పుడో చెప్పాను, మీతోనట్టుగా ఇంకా పిల్లలు తీసుకురంటారా? తీసుకొస్తే ఏం తెలుసా? మీకు ఆశీర్వాదం. ఒకళ్ళు తీసుకొస్తే మీకు అన్ని ఇంకా మంచి చదువు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. మీకు ఏదైతే మంచి కోరికలు వస్తాయో అన్ని యేసు ప్రభు తీరుస్తాడు. అర్థమైందా? తీసుకురావాలి. మీరు వచ్చి కాదు, మీరు వచ్చి మంచి విషయాలు తెలుసుకొని మీరు బాగుపడిపోతే అయిపోదు. మీ పక్క వాళ్ళు కూడా తెలుసుకోవాలి కొన్ని విషయాలు. అయితే యేసు ప్రభు వారు ఈ పెద్ద గ్రూప్కి బోధిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు. ఇప్పుడు నేను మీకు ఎలాగైతే చెప్తున్నానో ఆ విధంగా చెప్తున్నాడు అన్నమాట. అక్కడ జనాభా ఎంతమంది ఉన్నారు? 5,000 మందికి పైగా ఉన్నారు ఇంకా. ఓకేనా? అయితే అక్కడ వాళ్ళు ఎక్కువ కాలము ఉండుట వలన ఆకలిగా ఉన్నారు. వాళ్ళు ఎక్కువ కాలం అక్కడ ఉన్నారు. ఆ ప్లేసులో ఉంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, అలాగా ఉదయం తినలేదు, మధ్యాహ్నం తినలేదు, నైట్ కూడా తినకపోతే ఏంటి వేస్తుంది నీకు? వీళ్ళకి అలాగే ఎక్కువ అంటే ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఉన్నారట. వాళ్ళకి అక్కడ ఏంటి లేదు. వాళ్ళకి ఏంటి వేస్తుంది? ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తే యేసు వారి విషయం విచారించి, అయితే యేసయ్య చూశాడు. వాళ్ళు చూసి అయ్యో అని విచారిస్తాను. అయ్యో 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి వాళ్ళు అన్నం తినట్లేదు అనేసి. అర్థమైందా? గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఏం చేశాడు అక్కడ? గొప్ప అద్భుతం అంటే ఇప్పుడు మీరున్నారు ఎంతమంది? ఒక 15 మంది 10 మంది ఉన్నారు అనుకో. 10 మంది ఉంటే నా దగ్గర 3 బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి. ఎన్ని? మీకు సరిపోతాయి ఏంటి? 3 అందరికి సరిపోతాయి. ఆకలి తీసేద్దేంటి?
తీర్చదు కదా. అయితే ఇక్కడ అద్భుతం చేస్తాడు ఎవరు? యేసయ్య. ఎలాగంటే చిన్న పిల్లవాడు ఆయనకి ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలను వలన ఆ గుంపు అంతటికి భోజనం పెట్టాడు. అయితే ఇప్పుడు ఇక్కడ లేవు, ఇక్కడ లేకపోతే వాళ్ళు మాకు ఆహారం కావాలని అంటే శిష్యులు అడుగుతారు, మన దగ్గర రేట్ లేదు కదయ్యా, ఇంత జనాభా ఉన్నారు, 5,000 దాటి ఉన్నారు, వీళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి పెట్టగలం అనేసి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా దేవుడిని ఎంబరేస్తున్నారు, వెనకాల తిరుగుతున్నారు, ఆ శక్తులు ఆ బలము అవన్నీ చూస్తున్నారు. కానీ శిష్యులు ఏంటి? నమ్మకం లేదు. ఇదేటయ్యా 5,000 మంది దాటి ఉన్నారు, వీళ్ళకి ఆహారం ఎక్కడ పెడదామని అంటే ఇలాంటివి ఎన్నో అద్భుత కార్యాలు యేసు ప్రభువు చేశారు. చేసినవి వీళ్ళు చూశారు. ఎవరు? శిష్యులు. చూస్తే ఎక్కడి నుంచి అనేసి వీళ్ళు అడుగుతారు, ఎక్కడి నుంచి మేము పెడతామయ్యా అని అడిగితే ఎవరు? ఈ శిష్యులు ప్లస్ అక్కడ ఉన్న 5,000 మంది కూడా మాకు ఎక్కడి నుంచి పెడతారయ్యా మీరు ఆహారము, ఇంతమంది ఉన్నాము, మాకు ఆహారం కావాలని అంటే అందులో ఒక చిన్న పిల్లవాడు దగ్గర సూర్యబాబు లేవు ఎలా ఈ పిల్లవాడు వచ్చి చిన్న పిల్లవాడు వచ్చి యేసయ్యా 5 రొట్టెలు చెప్పు, యేసయ్యా యేసయ్యతో మాట్లాడు, 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర ఉన్నాయి మీరు తీసుకోండి, నా దగ్గర ఉన్నాయి మీరు తీసుకోండి తప్పట్లా అంటే అక్కడ శిష్యులు నమ్మలేదు. వాళ్ళు కూడా జనాభా అంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా నమ్మకం లేదు. కానీ ఒక్క చిన్న పిల్లవాడు, అర్థమైందా? యేసయ్యా అంటే ఏంటి? ఆ చిన్న పిల్లవాడు ఏంటి? ఆ ధైర్యం ఏంటి? ఆ నమ్మకం ఏంటి? నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పి అందరూ సరిపోతాయి ఏంటి? కానీ అక్కడ ఎవరు నమ్మారు? చిన్న పిల్లవాడు నమ్మాడు. ఈ చిన్న పిల్లవాడు వచ్చి యేసయ్యా ఆగండి, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చూడు. చిన్నపిల్లలకు ఉన్న విశ్వాసం కూడా అక్కడ 24 గంటలు తిరిగిన శిష్యులకు లేదు, అక్కడ జనాలకు కూడా లేదు. హల్లెలూయా. అయితే ఆ చిన్నపిల్లవాడు యేసయ్యని, యేసయ్యా నా దగ్గర 5 రొట్టెలు, అతనికి ఆకలేస్తుంది, తినవచ్చు కదా, అవి తింటే ఆ పిల్లవాడికి ఆట తీరిపోద్ది. కానీ చూడు ఎంత త్యాగము, నాకు ఆకలేసిన పర్లేదు కానీ ఇది యేసయ్య చేతిలో పెడితే అందరికి పనికొస్తుంది అనేసి ఆ చిన్నవాడు తన ఆకలి మార్చుకొని యేసయ్యకి ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. అలాగే కూడా మీరు కూడా చూసి ఆ నమ్మకం ఉండాలి. ఏదైనా మీకు ఎగ్జామ్స్లో ప్రాబ్లం ఉన్నా కానీ, లేకపోతే ఏమైనా జ్వరం వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ నాకు నా యేసయ్య ఉన్నాడు, నాకు బాగు చేస్తాడు, ఆ నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలంటే మనం మంచిగా యేసయ్యలో నడుచుకోవాలి. ఒక అర్థమైందా? ఆ చిన్నపిల్లవాడు ఆ చిన్నపిల్లవాడు తన కడుపును మార్చుకొని యేసయ్యా నా దగ్గర ఉన్నాయండి, ఇదిగో 5 రొట్టెలు 2 చేపలు అనేసి ఎవరికి ఇచ్చారు? పాప చూడమ్మా చూడు,